అస్తమానం ఆయన ఒక ప్రాంతానికి వెళ్తుండేవాడు, ఒక ఇంటికి బేతనీయకి వెళ్తుండేవాడు. ఆ ఇల్లు మరియా మార్తలదే. లాజర్ అనే సహోదరుడు ఉన్నాడు. ఈ లోపల లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయాడనే వార్త వచ్చింది. శిష్యులు కంగారు పడ్డారు. చాలా ఇష్టంగా ప్రేమించే లాజరు చనిపోయాడంటే ఇప్పుడు యేసుప్రభు కంగారు పడతాడేమో. సరేలే వెంటనే బయలుదేరతాడు, దోణి కట్టండి అన్నారు. దోణి కట్టారు. ఇప్పుడు యేసుప్రభుల వారు దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత వెళదాంలే, ఇంకా సువార్త ఉంది కదా. ఒక 4 రోజులు సువార్త జరిగింది. 4వ రోజున సడన్గా క్యాంప్ పెట్టాడు ఈయన. నడవండి శిష్యులారా, దోణి కట్టండి, వెళ్దాం మనం అన్నాడు. అప్పటికే 4 రోజులు అయిపోయింది. 4 రోజులకి వెళ్ళిన తర్వాత యూదులు వచ్చి పలకరించిపోతున్నారు. ఇప్పుడు యేసుప్రభు అలా వెళ్ళాడు. అది చూసి యేసుప్రభు వస్తున్నాడు అనగానే సందడి వేరుగా ఉండేది. మార్త వీధిలో వస్తున్న దేవుని దగ్గరికి, యేసుప్రభు దగ్గరికి పరుగుని వెళ్ళింది. పరుగుని వెళ్ళి వెంటనే పలకరిస్తూ అంటుంది, అయ్యా యేసయ్యా, ఒకవేళ నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, ఎందుకంటే నీ దగ్గర ప్రభావం ఉంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. సరే మార్త ఊరుకో, మరి ఎక్కడుంది? లోపల ఉంది అయ్యా, పిచ్చిది ఏడుస్తుంది. లోపలికి వెళ్ళాడు. లోపల కూడా మరియ కూడా అదే మాట అంది, ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? ఇప్పటికి 4 రోజులు అయిపోయింది, మాకెవరున్నారయ్యా? నువ్వే కదయ్యా, నువ్వు ఇక్కడుంటే నా తమ్ముడు చనిపోడు కదయ్యా అని అంది. అక్కడితో కూడా ఓకే అని ఊరుకోబెట్టాడు. బయటకు వచ్చాడు. అందరూ చూస్తున్నారు. బయటకు వచ్చి చూసిన తర్వాత యేసుప్రభులు మార్తను పిలిచి అంటున్నాడు, మార్త మరి వెళ్తాను, సమాధి ఎక్కడుంది అని అడిగాడు. సమాధి ఎందుకు ప్రభువా? అదిగో అక్కడ తొలిచిన సమాధులు పెట్టారయ్య అంటే, వెళ్దామా అతని దగ్గరికి అన్నాడు. ఎందుకయ్యా? అతన్ని చూద్దాం అనుకుంటున్నాను. చూడటమేంటి స్వామి, 4 రోజులైందయ్యా, కంపు కొడుతుందయ్యా, బాడీ కుళ్ళిపోయి పురుగులు బయటకు వచ్చేస్తాయి అంటే, మార్త నాకు చూపించవా? నడు, నేను వెళ్తాను, చూస్తాను అంటే, వద్దయ్యా, ఊరుకో మార్త, నమ్ము, దేవుని మహిమ చూస్తావు. స్తోత్రం చెప్పరు ఒకసారి. నమ్ము, దేవుని మహిమ చూస్తావు మార్త అంటే యూదులందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఇదేమిట్రా, సమాధి దగ్గరికి వెళ్తానంటాడు, శవాన్ని చూస్తానంటాడని అనుకునే లోగా మరియతో మార్తతో కలిపి సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆ రాయిని అలా పుర్లించాడు. నా వైపు చూడాలి. రాయిని అలా పుర్లించిన తర్వాత యేసు కన్నీళ్ళు విడిచి ఆ సమాధిలోనికి అలా తొంగి చూసి ఇప్పుడు లాజరుతో మాట్లాడుతున్నాడు. లాజరు బయటికి రా. లాజరుతో కాదు, లాజరు బాడీతో ఏమంటున్నాడు, బయటికి రా అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, యేసయ్య లోపలికి వెళ్ళి ముట్టి బ్రతికించాడా, వాక్కుని పంపించి బ్రతికించాడా? వాక్కు వెళ్ళేసరికి వెళ్ళిపోతున్న ప్రాణం తిరిగి 4 రోజుల తర్వాత వచ్చిన ఆ ప్రాణం అతనిలోనికి వచ్చి బాగుపడి బయటకు వచ్చాడండి. అదండి మాటలో ఉన్న గొప్ప శక్తి. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. వింటున్నారా? చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగిన శక్తి నా దేవుని మాటకుంది. అందుకే వాక్కుని పంపించి ఆయన ఏం చేయబోతున్నాడో బాగు చేయబోతున్నాడు. చనిపోతున్న వాళ్ళని కూడా బాగు చేస్తుంది నా దేవుని శక్తి కలిగిన నోటి మాట. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి.